హాయ్ ఫ్రెండ్స్, సండే అని చెప్పి మస్తు లేట్ చేసిన అయితే ఫుల్ అయితే ఆకలిస్తుందన్నమాట. మమ్మీ ఏం చేస్తుందో పోయి చూసేద్దాం. మమ్మీ ఏం చేసినావు? మమ్మీ మస్తు ఆకలిస్తుంది నాకైతే, ఫుల్ అంటే ఫుల్ ఆకలిస్తుంది. ఇప్పుడు ఏం చేసినావు నాకు కావాలి? చేపల ఫ్రై, చేపల కూర, బగారన్నం రొట్టె చేస్తున్నా బిడ్డ. ఫ్రై బగారన్నం అయింది, తింటారా మళ్ళా? ఏది మమ్మీ ఫ్రై ఏడుంది? ఇదిగో నాన్న, అందరూ ఫ్రై తినేసేది. కూర కూడా 5 నిమిషాలు నాన్న చేస్తున్నా. ఇదేంది మమ్మీ ఇట్లా చేసుకున్నావు? ఇవి ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే మంచిగా అవుతారా, టేస్ట్ మంచిగా అవుతాయి, అందుకే ఇట్లా వేసుకున్నా. ఇదిగో కూర కూడా అయిపోతుంది. ఇవి వేసినాక ఒక 5 నిమిషాలు మసిలితే చాలు, డబ్బు తినేసేది. లేట్ అయింది, చేపలు కదా అందుకే లేట్ అయింది. ఏది మమ్మీ కూర ఏడుంది? ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికితే చాలుగా. మసాలా వేసి దింపుతా, డబ్బుని అంతలో మీరు తినేసేరు. మసాలా వేస్తా, ఒక 5 నిమిషాలు ఉడకని బెట. సరే ఫ్రెండ్స్, మమ్మీ అయితే ఇక చేసే లోపల అయితే కూర అంతా అయ్యే లోపల 5 మినిట్స్ ఇంకా ఎక్కువనే అవుతుంది అనుకుంటా. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. అంత లోపల అయితే నేను ఫ్రై అయితే తినేస్తా. డాడీ ఒకసారి రాడాడే వీడియో ఇద్దురా. అబ్బాబాబాబా, ఈ ఫిష్ ఫ్రైలు అయితే మొత్తం రోస్ట్ అంటే రోస్ట్ సూపర్ క్రంచీ క్రంచీ ఉన్నాయి. ఒకసారి తిని చూడాలి. వా మస్తు ఉన్నాయి. చేపలు అయితే మొత్తం చెరువులకి తెప్పించారు. ఫ్రై అయితే మస్తు ఖతర్నాక్ ఉంది. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నుంది, తింటుంటే ఖాళీ కోమా కోమా కోమా. అబ్బబ్బబ్బబ్బబ్బా, మమ్మీ అంటే చేపలు, చేపలు అంటే మమ్మీ. ఎంతైనా మమ్మీ చేస్తే వేస్తే సూపర్ ఉంటాయి చేపల కూరలు. టేస్ట్ అయితే ఎవరు తగ్గేలేదు. మమ్మీని అయితే అడిగి తెలుసుకొని చేపల కూర అయిందా లేదో. అయిందా మమ్మీ చేపల కూర? అయింది నాన్న. ఇంకేమో చేస్తున్నావాడా? రొట్టెలు చేస్తున్నా. రొట్టెలా? డాడీ రొట్టెలు అడిగింది చేపల పులుసు. అవునా? ఇంకొక విషయం చెప్తా ఫ్రెండ్స్, మీకు అందరు రొట్టెలు ఎట్లా వేస్తారో తెలియదు కానీ మా మమ్మీ రొట్టెలు చేస్తుంటే మాత్రం మ్యూజిక్ మాత్రం దన్ 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 సౌండ్, దన్ 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 సౌండ్ వస్తూనే ఉంటుంది. ఒకసారి చూస్తారా? చూసారుగా ఫ్రెండ్స్, సౌండ్ అయితే మొత్తం ఎట్లా వస్తుంది, మ్యూజిక్ మొత్తం దన్ 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 అని. ఇవేమో మీ రొట్టెలు నల్లగా ఉన్నాయి. ఇవి సద్ద రొట్టెలు, రాజన్న రొట్టెల కంటే ఇవే మంచిది. దీనివల్ల ఏమైతుంది? మంచిది బెట, హెల్త్ చాలా మంచిది. జొన్న రొట్టెలు సప్పగా ఉంటాయి, ఇవి బాగుంటాయి టేస్ట్. ఇంట్లో పాలు బెల్లం రొట్టె వేసుకున్నామంటే చిరాకు ఉంటుంది. ఇదేమో మీ రొట్టెలు ఇట్లా వేస్తున్నావు? ఇట్లా వేస్తే ఇరిగిపోరా రొట్టెలు. అవునా? చాలా రెడీగా వేస్తున్నావు. డబ్బులు నేర్చుకోరు మీరు కూడా రొట్టెలు. సరే చింటూ, ఇంకా తిననీక బాండి పెట్ట. నేను ఇది ఒక రొట్టె చేసి చేలు కడుక్కొని వస్తా. ఆకలేస్తుంది అన్న ఒక తమ్ముడు, నువ్వు తమ్ముడు ఏడు విలువ అని. సరే మమ్మీ. ఫ్రెండ్స్, వంటలు అయితే మొత్తం అయిపోయినాయి అనమాట. అయితే ఒకసారి మీకు ఒకసారి చూపిస్తా. డాడీ ఒకసారి ఓపెన్ చేయరాడు చూపి. చేపల పులుసు, వావ్ కొత్త కొత్తలు ఆడుతుంది. చేపల తలకాయ, నెక్స్ట్ టైం వచ్చేసి చేపల ఫ్రై, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రొట్టె, బగారా రైస్. చూసారుగా ఫ్రెండ్స్, ఐటమ్లు అయితే చూస్తుంటేనే మొత్తం నోరు ఊడుతుంది. ఈరోజు సండే మాత్రం మొత్తం కొత్త కొత్తలు ఆడియాలన్నమాట. తినేసి మొత్తం తగ్గేదే లేదు. వీళ్ళని చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు కానీ అయితే వీడైతే ఈరోజు లేట్ అయిన సండే కాబట్టి ఆకలికి మొత్తం డీలా పడిపోయిన, తినలేడు పొద్దున్న నుంచి పాపం. మా డాడీ అయితే మంచిగా ముద్దకు కూర్చుండు. ఫ్రెండ్స్, ఈరోజు సండే అయితే మొత్తం చేపల కూర మొత్తం తగ్గేదే లేకుండా అయిపోయింది. కొత్త కొత్తలు ఆడిస్తున్నాము. చేపల ఫ్రై అంతా వేసుకొని బాగా బగ్గా తింటున్నాం అయితే మేము. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు చేపలతో అయితే మొత్తం సండే మొత్తం ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా సండే రోజు అయితే ఏం చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఎంజాయ్ పండుగ.